సిస్టమేటిక్గా సిన్సియర్గా చేస్తే మీరు డెఫినెట్గా సక్సెస్ అవుతారనమాట. అంచేత ఏంటంటే ఫస్ట్ ది లా ఆఫ్ రైట్ యాక్షన్. ఎవరి యాక్షన్ ఈజ్ ఆపోజిట్ అండ్ ఈక్వలెంట్ రియాక్షన్ అంటాను. చర్యకు ప్రతిచర్య ఉన్నట్టు మీరు ఎంత సరైన ప్రాపర్ యాక్షన్ వెళ్తే అంత రియాక్షన్గా మీకు ప్రతిఫలం వస్తుంది. బట్ ఐ వాంట్ రియాక్షన్, ఐ వాంట్ టు డూ యాక్షన్ అని ఊరికిన లా ఆఫ్ అట్రాక్షన్ చేసే వాళ్ళు ఎక్కువైపోతున్నారండి. నేను ఏ కష్టపడను, బట్ నాకు ఫలితం వచ్చేయాలి. వితౌట్ యాక్షన్ హౌ కెన్ యూ గెట్ దట్ రియాక్షన్? యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది, చర్యకి ప్రతిచర్య ఉంటుంది, చేసే పనికి ప్రతిఫలం ఉంటుంది. నేను ఏ పని చేయనండి, ఊరికనే నేను అలా అలా అంటా కూర్చుంటాను, ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది అంటే ఫస్ట్ నువ్వు మోసం చేసుకున్నట్టు. నీకు ఎవరు నేర్పుతున్నారో నాకు తెలియదు. ఆ నేర్పే వాళ్ళందరూ కూడా నేను బద్దగిష్టిగా, లేజీగా, సోమరపోతుగా, వెధవగా తీర్చిదిద్దుదని అర్థం. నేను 1977 నుంచి సైకాలజీ, చిన్నప్పటి నుంచి నేను సైకాలజీ తింటాను, సైకాలజీ తాగుతున్నాను, సైకాలజీ ఐ వాక్ సైకాలజీ, డ్యాన్స్ సైకాలజీ, ఈట్ సైకాలజీ, ఎవ్రీథింగ్ అదే నా వృత్తి, మరొకటి ఏం లేదు. అది నా దగ్గర నేర్చుకున్న వాళ్ళందరూ బయటకు వెళ్ళి లా ఆఫ్ అట్రాక్షన్ తోటి కోట్లు సంపాదిస్తున్నారు. అందరూ డబ్బు 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 అని పిచ్చిలో పడకండి. హెల్త్, వెల్త్, వెల్నెస్ అనేది లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల వస్తుంది. కానీ ఫస్ట్ ప్రిన్సిపల్ ఆటో చెప్పాను కదా, రైట్ యాక్షన్ అనేది ఫస్ట్ ప్రిన్సిపల్ అనమాట. ఎప్పుడు కూడా ద లా ఆఫ్ రైట్ యాక్షన్ అనేది కావాలి. లైక్ అట్రాక్ట్స్ లైక్, లైక్ అట్రాక్ట్స్ లైక్ అంటే నువ్వు ఎటువంటి ఫ్రీక్వెన్సీ తోటి, ఎటువంటి వాటితో ఉన్నావో అటువంటివి అట్రాక్ట్ అవుతారు. నెగిటివ్ పర్సన్స్ నెగిటివిజాన్ని అట్రాక్ట్ చేస్తారు, పాజిటివ్ పర్సన్స్ పాజిటివిజాన్ని అట్రాక్ట్ చేస్తారు, వెధవలని అట్రాక్ట్ చేస్తారు, చూడు పెన్నములు అట్రాక్ట్ చేస్తారు. ఇక్కడ అర్థం